హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా? మొలకట్టిన ఉలవల కర్రీ అన్నమాట. ఇది ఎంతమందికి తెలుసు కామెంట్ చేసేయండి. అలాగే రెసిపీకి ఏమేమి కావాలో చెప్పేస్తాను రండి. ధనియా పౌడర్, ఇక్కడ చింతపండు కొంచెమే తీసుకుంటున్నాను, టమాటో కూడా నేను వేసుకుంటాను కాబట్టి మీకు రుచికి తగ్గ కారం, అలా ఇక్కడ జీలకర్ర పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అది మళ్ళీ నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. అది ఒక స్పూన్, శనగ్గింజలు ఒక స్పూన్, కొబ్బరి కూడా ఎండు కొబ్బరి డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. పసుపు, అలాగే ఇప్పుడు టమాటో మీడియం సైజు, ఆనియన్, తెల్లగడ్డ అండ్ పొటాటో ఒకటి తీసుకున్నాను బిగ్ సైజ్ది. అలాగే ఇక్కడ మొలక కట్టాను, అది ఇంకా ఓపెన్ చేయలేదు, బయటికి కనిపిస్తున్నాయి కదా ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చేసాయో మొలకలు. దీన్ని ఇప్పుడు మనం కర్రీ చేస్తాము. ఫస్ట్ కుక్కర్ తీసుకునేసి ఉలవలంతా కుక్కర్లోకి వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ముందే క్లీన్ చేసుకొని మొలక కట్టుకున్నాం కాబట్టి. అలాగే నేను తీసుకున్న పొటాటో పెద్దది, అది దాన్ని కూడా దాంట్లోనే పెట్టేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకునేసి ఫుల్గా వాటర్ అది మునిగేలాగా, ఉలవలంతా మునిగేలాగా వాటర్ వేసుకునేసి లిడ్ క్లోజ్ చేసుకునేసి మనం ఇది విజల్ పెట్టుకునేయాలి. 4 విజల్స్ రావాలి, ఎందుకంటే ఉలవలు తొందరగా ఉడకవు. సో 4 విజల్స్ వచ్చాయంటే బాగా ఉడికిపోతుంది. అది ఉడికేలోగా మనం మసాలా పేస్ట్ కొట్టుకునేద్దాం రండి. నువ్వులు, శనగ్గింజలు, కొబ్బరి ఇవేం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, అంతా ఫ్రై చేశాను కాబట్టి. అలాగే చింతపండు మనం ఏ సైజ్ నేనేం నానపెట్టలేదు, డైరెక్ట్ వేసేస్తున్నాను. తెల్లగడ్డ అండ్ ఎర్రగడ్డ మనం చిన్న చిన్న మీడియం సైజ్వే కాబట్టి సరిపోతుంది, డైరెక్ట్గా అలానే వేసుకోవచ్చు. టొమాటో కూడా నేను కట్ చేసేసి డైరెక్ట్ వేసుకునేస్తున్నాను. ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేసుకునేసి మనం ఒక సైడ్కి పెట్టుకునేద్దాము, ఎందుకంటే కుక్కర్ ఇంకా విజల్స్ కంప్లీట్ కావలేదు కాబట్టి అది అయ్యేలోగా మనం సైడ్కి పెట్టుకునేస్తాము. ఇప్పుడు కుక్కర్ విజిల్ అనేది తీస్తున్నానండి. అది ఎందుకంటే మనం చెక్ చేసుకోవాలి కదా ఉడికిందా లేదా అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఉడికిపోతుంది, మళ్ళీ ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ఉంటాయి కదా, కొన్ని సరిగా ఉడకవు, అలా చెక్ చేసుకుంటున్నాను ఉడికాయా లేదని చెప్పేసి. బాగా ఉడికిపోయింది, పొటాటో కూడా ఉడికిపోయింది, ఉలవలు కూడా ఉడికిపోయాయి. సో ఇప్పుడు నేను పొటాటోని సపరేట్ చేసుకునేసి కుక్కర్ని అలాగే స్టవ్ మీద పెట్టేస్తున్నాను, ఎందుకంటే మసాలా వేసి ఉడికించాలి కాబట్టి. సో పేస్ట్ చేసుకున్న మసాలా, అలాగే దాంట్లోకి ధనియా పౌడర్, కారపొడి మీ టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకోండి, కారం కానీ ఉప్పు కానీ. నేను 1 స్పూన్ 1.5 స్పూన్ అలా తీసుకున్నాను, మాకు చాలా అంతా. జీలకర్ర పొడి, పసుపు, అలాగే ఉప్పు వేసేసి బాగా కలిపెట్టేసి కొద్దిసేపు బాయిల్ చేసేస్తున్నాను. అలా కొంచెం బాయిల్ అయ్యాక మనం పొటాటో తీసి పెట్టుకున్నాం కదా, దానికి పొట్టు తీసేసి ఇట్లా పీసెస్గా కట్ చేసుకునేసి కర్రీలో చేశాక 2 మినిట్స్ అలానే ఉడికించాలి, ఎందుకంటే మసాలా అంతా పట్టాలి కదా. అలా ఉడికిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో మీకు ఎంత థిక్నెస్ కావాలనుకుంటే సాంబార్ అంత థిక్నెస్లో వాటర్ అనేది వేసుకోండి. అలా వాటర్ వేసాక మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించామంటే అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకొని కొంచెం కలిపెట్టుకుంటే చాలు. కొత్తిమీర వేసాక ఉడకాల్సిన అవసరం లేదు. అలాగే తిరుగుబాత వేసుకోవాలి. ఫస్ట్ పెనం పెట్టుకునేసి దాంట్లోకి ఆయిల్ వేసి జీలకర్ర, సాసవులు వేసుకొని, నేను ఇక్కడ చిన్న ఆనియన్స్ వేసుకుంటున్నాను, కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. చిన్న ఆనియన్స్, కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ డైజెషన్ కోసం. అలాగే టొమాటో, హాఫ్ టొమాటోను వేసుకున్నాము, ఆల్రెడీ కర్రీలో వేసాను కాబట్టి. అంతా ఫ్రై అయ్యాక కర్రీలో కలుపుకోవాలి. దీన్ని రైస్లోకి, ముద్దలకి, మిల్లెట్స్లోకి తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి.